భూసేకరణ కోసం వచ్చిన కలెక్టర్ మీద డైరెక్ట్ అమాంతం దాడి జరిగింది. నా మీద దాడి జరగలేదని చెప్పేసి కలెక్టర్ అంటాడు. దీంట్లో భాగంగా కొంతమంది అమాయకులైన ప్రజలను కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. సో దాన్ని అయితే నేను తప్పు పడతాను. లగచర్ల కేసు కేసీఆర్ 10 కోట్లు విడుదల అంటే సూచన ఏమనుకుంటే కేసీఆర్ 10 కోట్లు ఇచ్చి కలెక్టర్ ను చంపమన్నట్టున్నది ఆ హెడ్డింగ్ చూస్తే. పొలిటికల్ వైస్ ప్రేక్షకుల నమస్కారం. మిత్రులారా, ఈ యొక్క లగచర్ల కేసు ఏంటంటే ఇక పోతాంటే సాగుతుంది. ఇక బొంబాయి మీడియా లెక్క సాగుతుంది. బొంబాయి మీడియా అంటే మీకు తెలుసు కావచ్చు, చిన్నప్పుడు గుంజుతా అంటే తాగేదని అడిగేది. సో అట్లనే సాగుడు అన్నట్టు ఇది. ఇక కేసులు దొరకలేదు. ఈ యొక్క లగచర్ల కేసు దీన్ని ముంగడ పెడితే ఏంటంటే ఈ హామీల నుంచి వెళ్ళి మరొక 15 రోజులు నెల రోజులు తప్పించుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినారు, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్. సో ఆయన అరెస్ట్ చేసిన కారణం ఏంటంటే ఈ సురేష్ అన్నటోడు ఎవడైతే ప్రధాన నిందితుడు ఉండో వాంతోనూ 80 సార్ల ఫోన్ కన్వర్సేషన్ ఉన్నది. సో కలెక్టర్ హత్యకే ప్లాన్ చేసిండ్రు అని చెప్పేసి ఒక వార్త అయితే ఆంధ్రజ్యోతిలో ఇంత లంపకాయలంత అక్షరాలతో వచ్చింది. మరి అది నిజమా అబద్ధమా మీకేమనిపిస్తుంది దాని మీద కూడా రాయండి. అంటే నేను బీఆర్ఎస్కు పాజిటివ్గా నేను మాట్లాడట్లేదు. దాడి జరిగిన మాట వాస్తవమే. కలెక్టర్ల మీద కానీ అధికారుల మీద దాడి జరగడాన్ని ఎవరు కూడా క్షమించరు. అది 100% తప్పే. దాంతో చాలామంది అమాయకులు బలవుతారు. మీకు ఈ యొక్క వార్త పూర్తిగా 2 నిమిషాలలో చెప్తాం మిత్రులారా. ఈ వార్త చూసే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే చాలా మందికి షేర్ అవుతుంది. అయితే లగచర్ల భూసేకరణ కోసం వచ్చిన కలెక్టర్ మీద డైరెక్ట్ అమాంతం దాడి జరిగింది. మరి కలెక్టర్ నా మీద దాడి జరగలేదని చెప్పేసి కలెక్టర్ అంటాడు. సో అలా కొంతమందికి గాయాలైనాయి. దీంట్లో భాగంగా కొంతమంది అమాయకులైన ప్రజలను కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. సో దాన్ని అయితే నేను తప్పు పడతాను, వాళ్ళని వదిలిపెట్టాలి. ఇక పోతే ఈ సురేష్ అంటాడు దొంగన లంగన, మీకు సంబంధం లేదు. ఒక యూట్యూబర్ హైదరాబాద్ ఉంటాడు, హైదరాబాద్ నుంచి ఇక్కడ లగచర్లకు వచ్చిండు. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి చెప్తే వచ్చిండు. సో అక్కడ అమాంతం దాడి చేశారు. దాంట్లో వీడే ప్రధాన కుట్రధారి పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. మరి అది వాస్తవమో కాదో నాకు తెలియదు. వాస్తవం అయితే వాళ్ళని లోపల నూకండి, దరిద్రం పోతుంది. మరి హత్యకు ప్రయత్నం చేసినారు. మొత్తం హత్య అంటే కలెక్టర్ని హత్య చేయాలని. మరి అంత కలెక్టర్ను హత్య చేయాల్సినంత అవసరం వీళ్ళకి ఏమొచ్చింది? ఆ వివరాలు పూర్తిగా వెల్లడించండి. సో దీనికి సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు విన్నవించిండని చెప్పేసి కూడా వచ్చింది. దీంట్లో ఇక కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు ప్రస్తావించారు. కేసీఆర్ 10 కోట్ల రూపాయలు కేటాయించినట్టు ఈ కేసు నుంచి తప్పించుకునేదాన్ని అని చెప్పేసి ఇంకో వార్త. అయితే ఆ వార్త ఎట్లవుతుంది అంటే లగచర్ల కేసు కేసీఆర్ 10 కోట్లు విడుదల అంటే సూచన ఏమనుకుంటే కేసీఆర్ 10 కోట్లు ఇచ్చి కలెక్టర్ను చంపమన్నట్టున్నది ఆ హెడ్డింగ్ చూస్తే. ఈ ఆంధ్రజ్యోతిలో వచ్చిన హెడ్డింగ్ చూస్తే కేసీఆర్ 10 కోట్లు ఇచ్చి కలెక్టర్ను చంపమన్నట్టు పెట్టిరు ఆ హెడ్డింగ్లు. అంటే ఏ విధమైన హెడ్డింగ్లు పెడతాను, మనం కూడా అట్లే పెట్టాలి ఇక తప్పదు. సో మిత్రులారా, ఇక్కడ మరి కలెక్టర్ను హత్య చేయమని చెప్పిర్రా, లేకపోతే ప్రొటెస్ట్ చేయమని నిరసన అంటే దాడి చేయమని చెప్పిర్రా, ఒక ఇన్సిడెంట్ కోసం చెప్పిర్రా అనేది పక్కా పెడుతుందంటే జర వార్తలు రాసేటోళ్ళు కూడా జర కరెక్ట్ రాయాలి వార్తలు. ఇంకా మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందంటే ఎల్లకాలం ఆంధ్రజ్యోతికి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడు. ఆంధ్రజ్యోతి తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావచ్చు, అప్పుడు ఆంధ్రజ్యోతి సంగతి తెలుస్తుంది. నమస్తే తెలంగాణ, ఒకప్పుడు నమస్తే తెలంగాణ పత్రిక ఎట్లున్నది, ఇలా ఆంధ్రజ్యోతి పత్రిక అట్టనే ఉన్నది. సో మొత్తానికైతే కలెక్టర్ మీద దాడి జరిగింది, అది వాస్తవం. ఆయన దాడి జరగలేదని ఆయన చెప్పిండు. ఇప్పుడు మర్డర్ అంటే హత్యకే ప్లాన్ చేసిర్రు. సో చంపేందుకు ప్రయత్నం చేసినట్టు. మరి ఇది ఎంత దూరం పోతుంది? మరి ఈ హామీల గురించి అయితే మర్చిపోవాల్సి వస్తుంది. మనమైతే హామీల గురించి గుర్తు చేద్దాం మిత్రులారా. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఇచ్చిందో హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు. సో వాటి గురించి రెగ్యులర్ గా మనం మాట్లాడాలి మిత్రులారా. మరి మొత్తానికైతే మరి మర్డర్ కోసం ప్లాన్ చేశారు కాబట్టి మరి బెయిల్ రావద్దు పట్నం నరేందర్ రెడ్డికి, అలాగే సురేష్ అన్నటోనికి కూడా బెయిల్ రావద్దు. ఇక కేసీఆర్ వాళ్ళు ఏదో 10 కోట్లు విడుదల చేసినట్టు కదా, మరి కేసీఆర్ కేటీఆర్ మీద కూడా కేసులు నమోదు చేయండి మీరు. మరి ఇంత పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఈడీలో కంప్లైంట్ చేయండి. మీరు ఇన్ని 10 కోట్లు అంటే మామూలైన విషయం కాదు. ఈడీలో కంప్లైంట్ చేయండి, సిబిఐ కూడా కంప్లైంట్ చేయండి. పైసలు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏడో దొరికింది ఏందనేది. ఇప్పటి వరకు మీరు ఎటువంటి కంప్లైంట్ ఫిర్యాదులు ఉన్నాయి. ఇంకా పోతే ఒక విషయం మిత్రులారా, ఈ సందర్భంగా మీకు చెప్పాలి. కేటీఆర్ని అరెస్ట్ చేసినందుకు గవర్నర్ దగ్గరికి పోతున్నాను. ఎవడన్నా మెదడు తక్కువ కాకపోతే గవర్నర్ దగ్గరికి పోయాట. కేటీఆర్ని అరెస్ట్ చేయాలన్నా లేదా అని లెటర్ రాసిందట. గవర్నర్ లేకపోయేసరికి ఇప్పుడు అరెస్ట్ చేస్తలేరట. ఎవరిని అరెస్ట్ చేసిన ఇట్లా రాయాలి. ఎవరిని అరెస్ట్ చేసినా మీరు గవర్నర్, మీకు జాతన అయితే లేదా గవర్నర్ దగ్గరికి ఎందుకు అంటే ఇదంతా ఏంటంటే డ్రామా. ఇది మీరు ఎవరు ప్రజలు నమ్మద్దు. ఎందుకంటే ఈ అన్ని డ్రామాలు బాగుంటాయి. ఇంకా రేవంత్ రెడ్డి డ్రామాలు చాలా ఉంటాయి. అన్ని బట్టబయలు చేద్దాం మనం అతి త్వరలో. సో మిత్రులారా, ఖచ్చితంగా ఈ యొక్క వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.